గ్రేటర్ హైదరాబాద్లో కొత్తగా ఏర్పడిన అరుదైన వస్త్ర భాండాగారంలో బాలీవుడ్ సెలబ్రిటీ రితిమా కపూర్ సందడి చేశారు. దేశ విదేశాల హస్తకళా నిపుణులు మెరుగులద్దిన వస్త్రాలు ఈ షోరూమ్ ప్రత్యేకత. బీచ్ 3 సెలబ్రిటీలు సందడి చేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకురాలు పింకిరెడ్డి పాల్గొన్నారు. This Frontier Ras, I came for the opening a year ago, and they've really done fantastic. They've got saris from all over the country, and I'm very proud of their owners, and I think they're really rocking it. They've got fabulous saris, and they've become national. I'm sure it'll be international soon. Beautiful store. The pieces are absolutely stunning. I have flown all the way from Delhi. It's my first time here, but I promise to come back. They have saris from everywhere. Am I right? Absolutely. So prati state nunchi wala specialities man ee Frontier Ras lo they have handpicked and brought it here. Ikkada andike chaala exclusive saris unnai ikkada. Tappakunda andaru vachi chudali. Should come and buy, then you'll come and shop and you'll know the unique. So let us go now. అంటే ఇట్లాంటి వాటి వల్ల ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటారు, హ్యాండ్లూమ్ వాళ్ళకి ఏమైనా ఇంకొంచెం న్యూ ఎంకరేజ్మెంట్ అట్లా ఏమైనా తప్పకుండా. As far as I know, we'll owners who completed almost 1 year. We've actually completed 1 year in Hyderabad, and we're a brand which has been there for 70 years. हम 70 साल से मैं 3rd जनरेशन हूँ इस बिजनेस में, एंड आज का इवेंट का नाम है श्रृंगार श्रृंखला. दिस इज़ एन इवेंट विच टॉक्स अबाउट कल्चर, क्राफ्ट एंड everything to do with one's personality shown through textiles and weaves. మెడికల్ కోడింగ్లో అపార ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పారిశ్రామికవేత్త సురేష్ పొట్లూరి తెలిపారు. హైదరాబాద్ అమీర్పేట్లో సొల్యూషన్స్ 3X అధునాతన శిక్షణ కేంద్రాన్ని సంస్థ CEO ముత్తు కుమారన్తో కలిసి ప్రారంభించారు. తమ సంస్థ 2000 మందికి పైగా మెడికల్ కోడింగ్ ప్రొఫెషనల్స్ను సృష్టించిందని సంస్థ CEO ముత్తు కుమార్ తెలిపారు. వైద్య రంగంలో అత్యవసరంగా కావాల్సిన ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. or directly anything. One. విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి ఉందా, క్రీడల పట్ల ఆసక్తి ఉందా గ్రహించి దానికి అనుగుణంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యను అందించాలని ద్రోణాచార్య అవార్డు గ్రహీత జాతీయ అథ్లెట్ కోచ్ రమేష్ నాగపురి, భారత పారా ఒలింపిక్ అథ్లెట్ జీవన్జీప్తి తెలిపారు. నాచారంలోని దక్కన్ స్ప్రింగ్ గ్లోబల్ స్కూల్లో స్పోర్ట్స్ ఫెస్ట్ 2వ రోజును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత జాతీయ రమేష్ నాగపురి, అదేవిధంగా భారత పారా ఒలింపిక్ అథ్లెట్ జీవన్జీప్తి హాజరయ్యారు. పాఠశాలల్లో జరుగుతున్న కార్యక్రమాలను, క్రీడలకు ఇస్తున్న ప్రాముఖ్యతను కొనియాడారు. చిన్నతనం నుండి పిల్లలను ఏదో ఒక ఆట ఆడే విధంగా చూడాలన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తమ పాఠశాలలో ప్రారంభం నుండి విద్యతో పాటు క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ అన్ని రకాల క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. స్కూల్ చైర్మన్ నవనీతరావు 2వ రోజు హై స్కూల్ విద్యార్థులతో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే స్పోర్ట్స్ మీమ్ చేయడం కాదు, స్పోర్ట్స్ అవేర్నెస్ పెంచడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మన ఈ స్కూల్ ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం, మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇక్కడ ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కానీ, స్టాఫ్ కానీ, పిల్లలు కానీ ఇంత ఇంట్రెస్ట్గా చేస్తున్నారు అనేది చాలా హ్యాపీగా ఉంది. సో ఇట్లా చిన్నప్పుడు ఏదో ఆట, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేపిస్తే తప్ప ఫ్యూచర్లో వాళ్ళు ఛాంపియన్స్ కాలేదు. ఫర్ దాట్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ స్కూల్ మేనేజ్మెంట్. అండ్ చాలా దీని వెనకాల చాలా ఎఫర్ట్ అవసరం ఉంటుంది. ఆ ఎఫర్ట్ పెట్టారు. ఆ పిల్లలను చూసి చాలా ఫిట్గా ఉన్నారు. సో రాక వాళ్ళ తప్పకుండా మా పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎంకరేజింగ్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మా స్కూల్ మేనేజ్మెంట్ కానీ, మా టీచర్స్ కానీ ఎవరైనా మా పిల్లలు స్పోర్ట్స్లో ఏ రకమైన టాలెంట్ ఉన్నా వాళ్ళని ఎంకరేజ్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. తర్వాత రమేష్ గారి
సహాయ సహకారాలు కూడా ముందు ముందు తీసుకుంటామని నేను చెప్పాను. తప్పకుండా రమేష్ గారి సహాయం అనుకోండి, లేకపోతే మీరు ఇచ్చినటువంటి పేరెంట్స్ ఇచ్చే ప్రోత్సాహం అనుకోండి, నేను తప్పకుండా ఒక ఎడ్యుకేషన్ Ramesh sir to come and grace this occasion because it's a big honor, an Arjuni award coming to the school, and not looking at what is physically or mentally, it is here the zeal and enthusiasm, the spirit of sportsmanship and humanity. నాకు ఒకటి మాత్రం ఏం నచ్చిందంటే రమేష్ సారు, it is not what the child is got physically fit or unfit, it is the zeal, a passion sports తరఫున ఉంది, దానికి ఎంకరేజ్ చేశారు సార్. దాట్స్ అ బిగ్ అచీవ్మెంట్. అండ్ ఎప్పుడు చెప్తారు కదా, ఒక ఏదైనా యూ టేక్ డాక్టర్, ఇంజనీర్, స్పోర్ట్స్మెన్షిప్ ఎవరైనా తీసుకు. వివరాలకు వెళ్తే ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, ఆదివాసీ సంఘాల నేతలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేటీఆర్ తీరు జబర్దస్త్ షోలా కనిపిస్తుందని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏసీబీ విచారణకు వెళ్తూ భయంగా నటించారని, విచారణ తర్వాత బయటకు వచ్చిన కేటీఆర్ను స్వతంత్ర సమరయోధుడు అయినట్లు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారన్నారు. అంచెలంచెలుగా ఎదిగి అధిష్టానం నిర్ణయంతో సీఎం అయ్యారని తెలిపారు. నాటకాలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా ఏసీబీ అధికారుల ముంగల నీ డ్రామాలన్నవి నడవై. 4 ప్రశ్నలను 40 సార్లు తిప్పి అడిగారు అని చెప్పి అంటున్నావు. మునుముందు ఆ 4 ప్రశ్నల 40 ప్రశ్నల అన్నది ప్రజలందరికీ కూడా తెలిసే రోజులు ఎంతో దూరంలో లేవు అన్న విషయాన్ని తెలియజేస్తూ, కనకపు సింహాసనం మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూర్చున్నాడు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క రోజులో వచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోలే. ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా మేమంతా శాసనసభ్యులం కలిసి ఏకగ్రీవంగా అధిష్టానం అనుమతితో ఎన్నుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి. సైబర్ నేరగాళ్ల కోసం హైదరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏపీ, కర్ణాటక, యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వీరిపై తెలంగాణలో 30, దేశవ్యాప్తంగా 328 కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి సెల్ ఫోన్లు, చెక్ బుక్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడించారు. డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసి షెల్ కంపెనీస్ ఓపెన్ చేసి దాని పేరు మీద కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఈ అకౌంట్స్ అన్ని కూడా దుబాయ్కి సప్లై చేస్తున్నారు. ఈ సమీర్ ముందేకర్ అట్లాగే దీపక్ సంపత్ అని చెప్పేసి వీళ్ళిద్దరిని కూడా ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మన టీం అప్రహెండ్ చేసి పట్టుకురావడం జరిగింది. వీళ్ళకి ఈ అకౌంట్ సప్లై చేసినందుకు గాను 5% కమిషన్ కూడా దొరుకుతుంది ఈచ్ ట్రాన్సాక్షన్ మీద. ప్రతి ట్రాన్సాక్షన్ కి వీళ్ళకి 5% కమిషన్ కూడా వస్తుంది అనమాట. సో వీళ్ళ దగ్గర నుంచి ల్యాప్టాప్స్, అట్లాగే క్యూఆర్ కోడ్ స్కానర్స్, షెల్ కంపెనీ స్టాంప్స్, అలాగే మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ కేసు పరంగా ఈ ట్రేడింగ్ గురించి మనకందరికీ తెలుసు. యాక్చువల్ గా ట్రేడింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనకందరికీ తెలుసు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఓయూజేఏసీ ప్రెసిడెంట్ జోగు నరేందర్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయూలో మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి కేటాయించాలని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి జిల్లాలో సీనియర్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డిని నియమించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి జిల్లా ప్రజలకు వారి సమస్యలు, విజ్ఞప్తులు తెలియజేయడానికి మంత్రి లేకపోవడం బాధాకరమన్నారు. కేవలం ఇబ్రహీంపట్నం ప్రాంతము మరియు రంగారెడ్డి జిల్లా ప్రాంతము మంత్రివర్గ విస్తీర్ణంలో చోటు ఇప్పటివరకు ఇంకా దొరకడం లేదు. కాబట్టి ముందు మంత్రివర్గ విస్తరణలో మల్రెడ్డి రంగారెడ్డి గారికి
మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మా యొక్క ప్రాంత ప్రజలు, రంగారెడ్డి జిల్లా ప్రజలు, విద్యార్థులు మరియు అందరి యొక్క సమస్యలను చెప్పుకోవడానికి ఒక మంత్రి కూడా లేడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో కాబట్టి తప్పకుండా సీనియర్ నాయకులు, మలక్పేట్కి 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన నాయకుడు, సీనియర్ నాయకుడు, ఎంతో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి శ్రీ గౌరవనీయులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి హోమ్ మినిస్టర్ గాని, ఎడ్యుకేషన్ మినిస్టర్ గాని ఈ సంక్రాంతి ముందు మంత్రివర్గ విస్తీర్ణంలో భాగంగా రంగారెడ్డి జిల్లాకు మల్లెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి కేటాయించి మరియు రంగారెడ్డి జిల్లాకు ఒక మంచి బహుమానం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి వ్యవస్థగా మారి ప్రజల ఆకాంక్షలకు రూపమిస్తున్నారు. ఉత్తర హైదరాబాద్కు ఐటీ టవర్, మెట్రో సాధించిన పోరాట యోధుడు, కోంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓరగంటి వెంకటేశ్వర్లు యాదవ్. ఈ క్రమంలో ఆయనకు ఎదురైన అనుభవాలపై ఓరగంటి వెంకటేశ్వర్లు యాదవ్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కేవలం తన చదువు, వృత్తి, తన వ్యాపారాలే కాకుండా తన ప్రయాణంలో, తన పురోగతిలో, ప్రగతిలో సమాజాన్ని కూడా తీసుకెళ్ళాలి అనే ఒక సంకల్పంతో విద్యా సంస్థను స్థాపించి లాస్యా ఇన్ఫోటెక్ స్థాపించారు. అలాగే లాస్యా ఇన్ఫోటెక్ స్థాపించడమే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ సాధన దిశ బాట చూపుతున్నారు. అదే క్రమంలో తను ఉంటున్న కొంపల్లి పరిసరాల ఐటీ ఎంటర్ప్రెన్యూర్లను అందరినీ ఏకం చేసి ఒక ఐటీ టవర్, కండ్లకోయ ఐటీ టవర్ను కూడా సాధించారు. మనం ప్రస్తుతం ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీరు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఎవరైనా వాళ్ళ చదువు, వాళ్ళ వృత్తికే పరిమితం అవుతున్న ఈ రోజుల్లో ఏకంగా మీరు వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ముందుకెళ్తున్నారు. ఎలాంటి మొండిగట్టాలు కావచ్చు, ఎలాంటి పట్టించుకొని వాళ్ళని కూడా మీరు కన్విన్స్ చేసి మీ దారికి తీసుకెళ్తూ విజయాలు సాధిస్తున్నారు. లేటెస్ట్గా తాజాగా మెట్రో విషయం కావచ్చు, మెట్రో సాధన కావచ్చు, గతంలో ఐటీ టవర్ కావచ్చు, వీటి వెనుక మీకు ఏంటి ప్రేరణ? నమస్కారం అండి, సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. సో బేసికల్గా నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఒక సామాజిక దృక్పథం ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో నేను బీటెక్, ఎంటెక్ చేసిన తర్వాత ఇక్కడ ఐటీ ఇండస్ట్రీస్లో ఒక 25 years జాబ్ చేశాను. చేసిన తర్వాత నేను కొంపల్లిలో ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది. సో ఇప్పుడు నేను 25 years జాబ్ చేస్తున్న క్రమంలో నేను కొంపల్లి నుంచి హైటెక్ సిటీకి ట్రావెల్ చేసేవాడిని. సో డైలీ 2-3 hours మనకు టైం వేస్ట్ అయ్యేది. సో అలా ఆలోచిస్తున్న క్రమంలో నేనే ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాము ఇక్కడ ముందు కొంపల్లిలో స్టార్ట్ చేసి, దాని తర్వాత నాలాంటి వ్యక్తులను ఒక 5-6 మందిని గ్యాదర్ చేసి ఐటీ టవర్ కావాలని చెప్పి కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. 7 సంవత్సరాల పోరాటం తర్వాత అది ఐటీ పార్కు శాంక్షన్ చేశారు, గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అది శాంక్షన్ అయ్యి గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అయిన వెంటనే ఈ ప్రాంతానికి ఐటీతో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, మాస్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ సరిగ్గా లేదు. సో మెట్రో రైల్ అయితే బాగుంటుంది, ఈ ప్రాంతానికి కూడా మెట్రో రైల్ వస్తే ఈ కమ్యూట్ చాలా బాగుంటుంది అనే ఉద్దేశం. ఈ క్రమంలో ఒక వ్యక్తి తను మనుగడ సాధించడమే పెద్ద కష్టమైన పనులు, ఎన్నో ఆటంకాలు వస్తాయి, అడ్డుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. అలాంటిది ఒక సమాజం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చాలా సమస్యలు వచ్చాయండి. ఇక్కడ ఐటీ టవర్ పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక 10-15 మందితో షేర్ చేసుకున్నప్పుడు చాలా డిసప్పాయింట్ చేశారు. ఐటీ ఇక్కడ నార్త్ ఆఫ్ హైదరాబాద్లో ఐటీ ఏంటి, వెస్ట్లో ఉంది కదా ఆల్రెడీ, సో డోంట్ వేస్ట్ మై టైం, చాలా డిస్కరేజ్ చేశారు. సో అలాంటిది ఈరోజు ఐటీ పార్క్ రియాలిటీ అయ్యింది. సో వర్క్ నడుస్తుంది, రియాలిటీ అయ్యింది. అదేవిధంగా మెట్రో రైల్ కోసం మేము ప్రయత్నం చేస్తున్న క్రమంలో గత 2 సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఫేజ్ 2లో ఈ మెట్రో రైల్ని ఇంక్లూడ్ చేయమని చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న నాయకులు మొత్తం, ఆఫీసర్స్ని కానీ ప్రతి ఒక్కరిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన ఆవశ్యకతని ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఫైనల్గా ఆన్లైన్ పిటిషన్ ఒకటి క్రియేట్ చేశాము. 1,00,000 మందితో సైన్ చేయించాలని. సో 25,000 మెంబర్స్ ఇప్పుడు సైన్ చేశారు. సో ఈ ప్రెషర్కి ఈ ప్రాసెస్లో మేము చాలా అవమానాలు ఇవి ఫేస్ చేసాము, చాలా ఇబ్బందులు పడ్డాము.
బట్ అయినా వెనక్కి తిరిగి చూడకుండా డైరెక్ట్ అందరినీ కలిసి అందరినీ కన్విన్స్ చేసి ఈరోజు ఫేజ్ 2లో మేడ్చల్ మెట్రో రైలు ఇంక్లూడ్ చేయించుకోగలిగాం. మీరు ఐటీ పార్క్ కోసం ప్రయత్నించినప్పుడు పదే అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ని కలిసేవాళ్ళు. కాబట్టి ఈ క్రమంలో కేటీఆర్ ఎప్పుడు మిమ్మల్ని వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించలేదా? ఎందుకు అటువైపు వెళ్ళలేకపోయారు? నేను ఎప్పుడు అడగలేదండి. కేటీఆర్ గారు చాలా నాకు ఫేవరెట్ పొలిటికల్ లీడర్, విజనరీ, ఈజ్ ఎ విజనరీ, వెరీ నైస్ పర్సన్. సో నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు, ఆ టాపిక్ ఎప్పుడు రాలేదు. అంటే మీకున్నటువంటి ఈ సామాజికంగా మీరు చేస్తున్న పనులు కావచ్చు, ఈ కష్టపడుతున్న పనితీరు కానీ బీఆర్ఎస్ నాయకులు గుర్తించడం కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం కానీ ఏమి జరగలేదా? జరగలేదు. మేబీ భయపడ్డారేమో. ఒక మంచి సోషల్ సర్వీస్, సోషల్ కాన్సెప్ట్ ఉన్న పర్సన్ పార్టీలోకి వస్తే వాళ్ళకేమైనా ఇబ్బంది అవుతుందో అని భయపడ్డారేమో. బట్ ఎప్పుడు నేను వాళ్ళని అడగలేదు. సో డైరెక్ట్గా ఫస్ట్ పార్టీ భారత చైతన్య యువజన పార్టీ, దాని తర్వాత డైరెక్ట్ బీజేపీలోకి వెళ్ళాను. అయితే ఈ క్రమంలో ఐటీ టవర్లో సాధించడంలో సఫలమయ్యారు, మెట్రో రైలు సఫలమయ్యారు. ఇక ముందు మీరు అనుకుంటున్న ప్రాజెక్టులు ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఈ కొంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ కావచ్చు, బీజేపీ నేతగా కావచ్చు. సో డెఫినెట్గా ఇది ఆరంభం మాత్రమే అండి. ఒక ఐటీ పార్క్తో మేము ఇక్కడ ఏం చేయలేము. డెఫినెట్గా మల్టిపుల్ ఐటీ పార్క్స్ రావాలి. అల్టిమేట్గా నా గోల్ ఏంటంటే ఈ నార్త్ ఆఫ్ హైదరాబాద్ షుడ్ బికమ్ న్యూ హైటెక్ సిటీ. సో ఇక్కడ ఒక మెట్రో రైల్ కాదు. సో ఇప్పుడు గండి మైసమ్మ లైన్ ఉంది, శామర్పేట ఉంది, వరంగల్ హైవే ఉంది. సో ఇక్కడ మొత్తం నార్త్ ఆఫ్ హైదరాబాద్ మొత్తం కనెక్టివిటీ ఇంప్రూవ్ అవ్వాలి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్తో. సో అదేవిధంగా మల్టిపుల్ ఐటీ పార్క్స్ రావాలి. ఇక్కడ కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేయాలి. ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనకు న్యూ హైటెక్ సిటీ ఉందో కలర్ఫుల్గా, అలా ఇక్కడ చూడాలనేది నా యొక్క కళ. సో డెఫినెట్గా ఈ ప్రయత్నం కంటిన్యూ అవుతుంది. ఇది ఆరంభం మాత్రమే, ఈ ప్రయత్నం కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. ఇది మనకు వారు అందిస్తున్న సమాచారం. విలువైనటువంటి విషయం ఏంటంటే తను గ్రామీణ నేపథ్యం నుంచి రావడం ఒక ఎత్తు అయితే, సామాజిక స్పృహ, సామాజికంగా చురుకైన పాత్ర పోషించిన కుటుంబ నేపథ్యం ఉండడం కూడా తన వరకే, తన జీవితం వరకే తనను పరిమితం కావాలనుకోలేదు. తను ఎక్కడుంటున్నానో, తన పరిసరాలను, అక్కడ ఉంటున్న ప్రజల గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. రాజకీయాలకు అతీతంగా సంస్థల్ని, వ్యక్తుల్ని, వ్యవస్థల్ని ఏకం చేసి అనుకున్నది సాధించడంలో ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ ఒక రకంగా ఎంతోమందికి, ఈ తరం నేతలకు, ఈ తరం యువతరానికి ఆదర్శంగా నిలిచారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు వైష్ణవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా హిమాయత్ నగర్లోని టీటీడీ దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కలియుగం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. జై శ్రీరామ్. నా పేరు స్వర్ణ షిండే. నేను రామంతపూర్ నుంచి వచ్చిన. ఇక్కడ రకరకాల కాలనీల నుంచి చాలా వైభవంగా మన వైకుంఠ ఏకాదశికి ఈరోజు దర్శనం చేయడం జరిగింది. చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా దర్శనం అయ్యింది. సో ఇక్కడ స్పందన కూడా చాలా బాగా ఉంది. సో మాకు ఇక్కడ వచ్చినందుకు ఏదైనా కోరుకున్నాగానే మొత్తం పూర్తిగా మనకి ఏది ఉన్నా సరే పూర్తిగా అయిపోతుంది. ఏదైనా కోరుకోవచ్చు. మనం కోరుకున్నాక కూడా మన ఇష్ట దైవత మనం మొత్తం పూర్తిగా వేసేస్తారు. సో చాలా మంచిగా అనిపించింది. శ్రీరామ్. నా పేరు మంజుల. నేను నాచారం నుంచి వచ్చాను. ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వీళ్ళు దర్శనం, మనము తిరుపతి వెళ్లకుండానే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయినంత ఆనందంగా ఉంది. ఇక్కడ మాకు సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. ప్రసాదము, వాటర్ ఇట్లా అన్నీ మంచిగా అవైలబుల్గా పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. వైకుంఠ ఏకాదశి హిందూ పండుగలలో ఒకటి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ విష్ణువు యొక్క వైకుంఠ ద్వారాలు తెరిచే రోజుగా పరిగణించబడుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని దర్శించుకుంటే మోక్ష ప్రాప్తి దక్కుతుందని భక్తుల విశ్వాసం. సంతోష్ నగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం, కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయం, నాగోల్లోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.
భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అలంకార, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీ 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 పద్మావతి గోడా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సంతోష్ నగర్లో ఈ రోజున ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 3 గంటల నుండి సుప్రభాత సేవ విశేషంగా నిర్వహించబడింది. అనంతరం ఆరాధన కార్యక్రమాలు, మళ్ళీ సేవాకాలం జరిగింది. అనంతరం 4:30 నుండి 5 గంటల వరకు స్వామివారికి ఆరగింపు కార్యక్రమాలు. 5 గంటలకు స్వామివారు గరుడ వాహనం పైన మళ్ళీ వేలాది మంది భక్తులందరూ కూడా దర్శనం ఇవ్వడానికి ఉత్తర ద్వారంలో ఉన్నారు. ఇదే ఈ రోజున విశేషం ఏంటంటే, ఏ భక్తుడైతే ఈ వైకుంఠ ద్వారం లోపల స్వామిని సేవించుకుంటాడో పునర్జన్మ నవిద్యది అని చెప్పారు ఇక్కడ శాస్త్రంలో. కాబట్టి మళ్ళీ ఇంత వేలాది మంది భక్తులందరూ కూడా విచ్చేసి ఈరోజు ఎందుకు సేవించుకుంటారంటే, ఆ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఇవాళ పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈ విశేషమైన భక్తులందరూ కూడా అనేక మంగళాశాసనాలు, మళ్ళీ స్వామికి తులసి అర్చన అంటే చాలా ఇష్టం. కాబట్టి 10 గంటల నుండి ఇది భగవద్ బంధువులందరి యొక్క గోత్రనామాలతోటి ఈ తులసి పుష్పార్చన వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం 3 గంటల వరకు జరుగుతుంది. చెంపాపేటలోని శ్రీ త్రివేణి పాఠశాల ప్రీ ప్రైమరీ విద్యార్థులు ఈడియు ఫెస్ట్ వైబ్స్ 2024ను ఘనంగా న్యూ హారిజన్ బ్లాక్లో నిర్వహించారు. ఈడియు ఫెస్ట్ వైబ్స్ 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన హేమా ఠాకూర్, కళ్యాణ్ శర్మ, అదేవిధంగా స్కూల్ డైరెక్టర్ మరియు కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో నేర్చుకున్న 199కి పైగా పాఠ్యాంశాలను కళ్లకు కట్టినట్లుగా మెడల్స్ రూపంలో, డ్రామా రూపంలో, నృత్య ప్రదర్శనలతో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆకట్టుకున్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్కూల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, కళ్యాణ్ శర్మ, హేమా ఠాకూర్ ఆధ్వర్యంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వారి తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శారద, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మాధురి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంది వచ్చి బాగా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా మా బాధ్యతను మరింత పెంచుతుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మా టీచర్సు ఇంత చిన్న కిడ్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే నిజంగా నేను కూడా నమ్మలేకపోతున్నాను. సో దీని వెనుక ఎంతో కృషి ఉంది, వాళ్ళ కృషి. ముఖ్యంగా అకాడమిక్ కోఆర్డినేటర్ అనుకోండి, ప్రిన్సిపల్, వీళ్ళందరూ కూడా. దీనికి తోడు పేరెంట్స్ సహకారము వాళ్ళని, ఎందుకంటే చిన్నపిల్లల్ని ఇలాంటి పెద్ద డయాస్లో వాళ్ళని ప్రజెంట్ చేసి సొంతంగా వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు. సో ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటే డెఫినెట్గా పేరెంట్స్ మేము నిజంగా కూడా మరింత ఉత్సాహంతో కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుంటామనే కాన్ఫిడెన్స్ని అలాగే ప్రామిస్ నేను పేరెంట్స్కి ఇవ్వదలుచుకున్నాను. School has invited me as a chief guest. Mr. Govardhan Reddy ji has invited me and I'm feeling so glad to be here. I also have to thank Dr. Sharma garu and last year kuda nenu vachanu and ee year I'm feeling so vibrant here. The parents participation and inta chinna pillalki indi beautiful dressing, dancing and I've seen their projects. Our projects kuda chaala interesting ga involve ayi chesaru and the best part that I really liked is children are so enthusiastic to speak up and they were so fluent. They have done lovely projects. Of course it was all based on the holistic development. When we say holistic development, it talks about the 360 degree, which is also talking about aesthetic development. It is talking about